రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఏపీ స్థానికత తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. యాజమాన్యంతో చర్చలు సఫలమైనందునే దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. సమస్య పరిష్కారానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, తమకు పోస్టింగులు ఇవ్వకుంటే మాత్రం నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన 1170 మంది విద్యుత్ ఇంజనీర్లను తెలంగాణ విద్యుత్ సంస్థలు అకస్మాత్తుగా విధుల నుంచి తప్పించాయి. ఏపీ స్థానికత ఉన్నందున రిలీవ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఖాళీలు లేనందున చేర్చుకోలేమంటూ ఆంధ్ర విద్యుత్ సంస్థలు చేతులెత్తేశాయి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ విద్యుత్ సంస్థలు వీరందరికీ వేతనాలు చెల్లిస్తున్నాయి. కానీ విధులు మాత్రం కేటాయించలేదు. దాదాపు 21 నెలలు ఖాళీగా ఉంటూనే వేతనాలు తీసుకుంటున్నారు. అయితే స్వరాష్ట్రంలో చేర్చుకునేందుకు విద్యుత్ సంస్థలు నిరాకరించడం, తెలంగాణలో విధులు లేకపోవడం వల్ల ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. తమకు సంబంధం లేకుండానే రాష్ట్ర విభజనతో తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్న తీరుపై ఆందోళన బాటపట్టారు. ఆంధ్రాలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వారిని సత్వరమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత నెల 8వ తేదీ నుంచి హైదరాబాద్ విద్యుత్ సౌదాలో రీలే నిరాహార దీక్షలు చేశారు. నెలన్నర గడుస్తున్నా యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడం వల్ల ఆమరణ దీక్షలకు సిద్ధమని ప్రకటించారు. వెంటనే స్పందించిన ఏపీ విద్యుత్ యాజమాన్యం చర్చలకు పిలిచింది. ఏపీ ట్రాన్స్కో జేఎండీ దినేష్ పర్చూరి, ఏపీ జెన్కో డైరెక్టర్ అప్పారావు ఇంజనీర్లతో మాట్లాడారు. సానుకూల స్పందన రావడంతో ప్రస్తుతానికి దీక్ష విరమించారు. ఒకవేళ 26వ తారీఖున జరగబోయే మంత్రుల కమిటీలో ఒక సానుకూలమైన నిర్ణయం రాకపోతే తర్వాత మా జేఏసీలో కార్యాచరణ ప్రకటించుకొని తద్వారా ఒక పెద్ద ఎత్తున ఇంకొక ఉద్యమం కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు మేము విజయం దిశగా పయనిస్తున్నాము అని జేఎండీ గారు మా టెంట్ దగ్గర చెప్పిన సందర్భంగా ఆయన మాట మీద గౌరవం ఉంచి, ఏపీ మేనేజ్మెంట్ మీద గౌరవం ఉంచి మేము ఈ రిలే నిరాహార దీక్షలు ఈరోజు ముగింపు కార్యక్రమం పలికాము. రెండు గవర్నమెంట్లు కూడా, రెండు మేనేజ్మెంట్లు కూడా మా సమస్యను తొందరగా పరిష్కరించాలని చెప్పేసి మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి, మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 26న గవర్నర్తో జరిగే ఇరు రాష్ట్రాల మంత్రుల సబ్ కమిటీ సమావేశంతోనైనా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఏపీ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులు ఆశ పెట్టుకున్నారు.